ఫ్రెండ్స్, యూట్యూబ్లో మనీ అనేది ఎలా ఎర్న్ చేస్తారు? సో యూట్యూబర్స్కి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఎందుకు అంత మెయిన్ ఇంపార్టెన్స్? సో ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మీ ముందు చెప్పబోతున్నాను. సో ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, మిస్ కాకుండా చూడండి. సో ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. గివ్ అవే కంటెస్ట్ చేస్తున్నాను. ఆ గివ్ అవే కాంటెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఆ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ కామెంట్కి పేటిఎం 10 రూపీస్ అనేది లైక్ గివ్ అవే కాంటెస్ట్ లాగా వాళ్ళకు డైరెక్ట్గా మనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, యూట్యూబ్లో మనీ అనేది రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందో మీకు చెప్తాను. యాక్చువల్గా యూట్యూబ్లో మనీ రెవెన్యూ 4 టైప్స్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి యూట్యూబ్ మానిటైజేషన్ అంటారు. యాక్చువల్గా ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనకు 1000 సబ్స్క్రైబర్స్ కానీ అలాగే 4K వాచ్ టైం ఇలా అన్నీ అయిన తర్వాత కమ్యూనిటీ గైడ్లైన్స్ రీచ్ అయిన తర్వాత మనము యూట్యూబ్ మానిటైజేషన్ అనేది అప్రోచ్ అవుతాం అనమాట. ఈ యూట్యూబ్ అప్రోచ్ అయిన తర్వాత మనకు యూట్యూబ్ వాళ్ళు మన వ్యూస్కి యాడ్స్ అనేది డిస్ప్లే చేస్తారు. సో మనకు ఎన్ని వ్యూస్ వస్తాయో ఆ వ్యూస్ బట్టి మనకు యాడ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ యాడ్స్ బట్టి మనకు మన రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఈ యాడ్స్ రావడానికి మనకు సర్టెన్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం అన్నీ ఆప్టిమైజ్ చేసుకోవాలన్నమాట. ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే, మనం యూట్యూబ్ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం ఫాలో అయ్యి మనం అవన్నీ చేంజెస్ చేసుకోవాలి. లైక్ అలాంటివి అంటే ఇమేజ్ కానీ, కవర్ పిక్ కానీ, కంటెంట్ కానీ, మీ ఏదైనా వీడియో కంటెంట్ కానీ, సో ఇలాంటివన్నీ మీరు మీ ఓన్గా మీ యూనిక్గా మీరు చేయాలి. సో అలా అయితేనే యూట్యూబ్ కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. సో వీటిని అన్నిటికీ అయిన తర్వాత మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏవే ఉంటాయంటే 1K సబ్స్క్రైబర్స్ అనమాట. మనకు 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి. అలాగే 4K వాచ్ టైం ఎలా వస్తుందంటే, నార్మల్గా మనకు 10,000 వ్యూస్ క్రాస్ అవ్వాలి. అవి ఎంటైర్ వీడియో అయినా ఆర్ఎల్స్ మనకి ఒక వీడియోకైనా 10,000 వ్యూస్ వస్తే మనకు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ రీచ్ అయిన తర్వాత మనము యూట్యూబ్లో యాడ్సెన్స్ అనేది పొందొచ్చు. సెకండ్ వచ్చేసరికి మనకు స్పాన్సర్షిప్ యాడ్స్. యూట్యూబ్లో సర్టైన్ యూట్యూబర్స్కి కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కొంతమంది స్పాన్సర్ యాడ్స్ మనకి రెఫర్ చేస్తారనమాట. లైక్ ఒక వెబ్సైట్ కానీ, ఒక అప్లికేషన్ కానీ, ఇంకా డిఫరెంట్ ఏవైనా సరే వాళ్ళకి స్పాన్సర్షిప్ యాడ్స్ అనేటివి మనకు యూట్యూబర్స్కి ఇస్తారు. యూట్యూబర్స్కి ఎందుకు ఇస్తారంటే, వాళ్ళ సబ్స్క్రైబర్స్కి, వాళ్ళ రీచ్కి ఇవన్నీ చూసి మనకి మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ స్పాన్సర్షిప్ యాడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా స్పాన్సర్షిప్ యాడ్ ద్వారా కూడా యూట్యూబ్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి అఫిలియేట్ లింక్స్ నుంచి కూడా యూట్యూబర్స్ మనీ అనేది రెవెన్యూ అనేది జనరేట్ చేస్తారు. అఫిలియేట్ లింక్స్ ఎలా జనరేట్ చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా మీకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తాను. లైక్ మొబైల్ రివ్యూ ఛానల్స్ కానీ, టెక్ ఛానల్స్ కానీ, ఇంకా చాలా ఛానల్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఒక మొబైల్ రివ్యూ చేసేటప్పుడు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు. ఆ లింక్ను ఎవరైనా క్లిక్ చేసి ఎవరైనా బై చేస్తే వాళ్ళకి కమిషన్ బేస్డ్ మనీ అనేది జనరేట్ అవుతుంది. ఈ కమిషన్ బేస్డ్ మనీ అనేది నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో కూడా ఇచ్చాను, చూడని వాళ్ళు. సో ఇలా వాళ్ళు కమిషన్ బేస్డ్ మనీ కూడా రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటారు. కమిషన్ బేస్డ్ అంటే వాళ్ళ రెఫరల్ నుంచి కొంటే వాళ్ళకి మనీ అనేది జనరేట్ అవుతుంది. ఒక మొబైల్ ప్రైస్ ఒక 10,000 or 20,000 ఉన్నప్పుడు వాళ్ళకి మినిమం 1% to 2% దాకా వాళ్ళు కమిషన్ బేస్డ్ మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. అలా వాళ్ళ సబ్స్క్రైబర్స్ బట్టి ఒక 20 to 30 మెంబర్స్ వాళ్ళ రెఫరల్ లింక్తో కొంటే వాళ్ళకు మనీ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి మనకు లైక్ క్రౌడ్ ఫండింగ్ అనమాట. క్రౌడ్ ఫండింగ్ ఏంటంటే, ఇక్కడ లైక్ ఒక యూట్యూబర్ ఒక టెక్ ఛానల్ కానీ, ఒక మొబైల్ రివ్యూ కానీ, సపోజ్ ప్రాంక్ వీడియో కానీ, క్రౌడ్ ఫండింగ్ అంటే సపోజ్ తనకు అవసరమైన డబ్బుల్ని డైరెక్ట్గా తన ఫాలోవర్స్కి, తన సబ్స్క్రైబర్స్కి డైరెక్ట్గా చెప్తారనమాట. ఇలా మనీ కావాలి, ఈ పర్పస్ మీద కావాలి, సో దీనికి యూజ్ చేస్తున్నాం, సో అండ్ సో దానికి యూజ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు మనీ అనేది లైక్ వాళ్ళు వేయించుకుంటారనమాట. సో ఇలా ఈ ప్రాసెస్ని ఏమంటారంటే క్రౌడ్ ఫండింగ్ అంటారు. సో ఈ 4 వేస్లో మనకి యూట్యూబ్లో మనీ అనేది రెవెన్యూ జనరేట్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రీవియస్గా ఏం చెప్పుకున్నామో ఒకసారి రీకాల్ చేద్దాం.
ఫస్ట్ యూట్యూబ్లో మనీ రావడానికి 4 వేస్ అని చెప్పాను. ఫస్ట్ వచ్చేసరికి మనకు యూట్యూబ్ యాడ్సెన్స్ నుంచి లైక్ దాన్ని మానిటైజేషన్ అంటారు. సెకండ్ వచ్చేసరికి మనకు స్పాన్సర్షిప్ యాడ్స్. థర్డ్ వచ్చేసరికి అఫిలియేట్ లింక్స్. ఫోర్త్ వచ్చేసరికి క్రౌడ్ ఫండింగ్. సో ఇలా యూట్యూబ్లో మనకి రెవెన్యూ జనరేట్ చేసుకునే పద్ధతి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్లో జాయిన్ అయ్యి మీ కంటెంట్ని పబ్లిష్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.